నేటి నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఎల్ కిష్టయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు నెల రోజుల పాటు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. వాహనాలు కండిషన్లో ఉండకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో వివిధ రూపాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని, మైనర్ పిల్లలకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు విధిగా హెల్మెట్స్ పెట్టుకోవాలని, తాగి వాహనాలు నడపకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని కోరారు. వారోత్సవాలు మాసం ఒక నెల మొత్తం కూడా జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నిన్న 15వ తారీఖు వెళ్ళి 14th వరకు కూడా ఈ భద్రతా మాసోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము వివిధ రకాల కార్యక్రమాలు, డే వైజ్ కార్యక్రమాలు చేపట్టినాము. అందులో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మీద ప్రజలకు అవగాహన కలిగించడం అనేది ముఖ్యమైన పాయింట్. మరి వివిధ రకాలుగా మేము ఈ పథకాలు రూపొందించినాం. ఇది కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని మరి ఈ రోజుకెళ్ళే ఈ వారోత్సవాలు, మాసోత్సవాలు స్టార్ట్ చేస్తున్నాము. మరి ప్రజలందరూ కూడా ఈ మాసోత్సవాల్లో కూడా మరి అవగాహన కలిగించుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. మరి మోటార్ సైకిలిస్టులు విధిగా హెల్మెట్ ధరించాలి. కారు డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేరే చేయాలి. మరి అట్లనే డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. అట్లనే త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు యూత్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్లో మరి వాళ్ళకి వివిధ రకాల గాయాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ట్రిబుల్ రైడింగ్ కూడా జరపొద్దు. అట్లనే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మైనర్ రైడింగ్, పిల్లలకు మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు మోటార్ సైకిల్ ఇవ్వద్దు. అది చట్టరీత్యా నేరం. మీ పిల్లోడికి ప్లస్ తండ్రికి కూడా, తల్లిదండ్రులు కూడా మరి దాని మీద పనిష్మెంట్ ఉందని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అట్లనే ముఖ్యంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని మన డ్రైవర్ సోదరులందరికీ నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ డ్రైవ్లో భాగంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఈ 1 monthలో ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ కూడా ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ రోడ్ సేఫ్టీకి సంబంధించి వయలేషన్ ఏది జరిగినా డెఫినెట్గా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. బండ్లు సీజ్ చేయబడతాయి. చట్ట ప్రకారం ఫైన్స్ కూడా మరి వేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇదందరూ వాహన యజమానులు, డ్రైవర్స్ అందరూ గమనించాలి. మరి తప్పకుండా మరి ఈ మా వాసోత్సవాలు మీరందరూ సహకరించి మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ కూడా మీరు సహకరించి ఇందులో ఉన్న అన్ని నేర్చుకొని మన పిల్లలకు, మన మంచిర్యాల ప్రజలందరికీ, డ్రైవర్స్కి, ఓనర్స్కి అందరూ కూడా మీకు తెలిసింది అందరికీ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ మాసోత్సవాలు మేము ఈ రోజుకెళ్ళే షురూ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. హాజీపూర్ మండల ఎంఆర్పీఎస్ నూతన మండల కమిటీ సభ్యులను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హాజీపూర్ మండల కమిటీని ఎన్నుకున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ గుండా థామస్ మాదిగ తెలిపారు. బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎల్కటూరి రాజేష్, ఉపాధ్యక్షులుగా ఎల్కటూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల తిరుపతి, ప్రచార కార్యదర్శిగా అడ్లూరి వంశీ, కోశాధికారిగా మల్యాల నరసయ్య, మండల కో-కన్వీనర్గా తాళ్లపల్లి అంజీ, గౌరవాధ్యక్షులుగా సీపెల్లి మొగిలీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ గుండా థామస్ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ విశ్రమించకుండా పోరాడుతుందని అన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగలకు, మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాజీపూర్ మండలంలో ఎంఆర్పీఎస్ నూతన కమిటీ నియమించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఈ నూతన కమిటీ నియమించడం జరిగింది.
ఎస్సీలలో ఏబీసీడీ వరకన్నా జరిగితేనే మాదిగా ఉపకులాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి గత 29 సంవత్సరాల నుంచి అలుపెరుగని ఉద్యమం చేస్తున్న సమయంలో కేవలం ఏబీసీడీ వరకనే కాకుండా బడుగు బలహీన వర్గాలకు అనేక సమస్యల మీద ఉద్యమం చేయడం జరిగింది. అధికార పార్టీ అమలు చేస్తానని ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు వృద్ధులేంది, వితంతులేంది, వికలాంగులేంది, ఆరోగ్యశ్రీ కార్డు ఏంది, మరి సామాజిక కోణాలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు చూతను ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు చూతను దానికి అనేక ఉద్యమాలు చేసి ప్రజలకు చేదోడుగా ఆదోడుగా నిలిచిన ఏదైనా సంఘం ఉందంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు నిర్మించిన ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అదే పోతుంటే ఎస్సీలు ఏబీసీ వర్గీకరణ ఈరోజు ఢిల్లీలో 17 తారీఖు ఈ రోజులో ఢిల్లీలో 7 జడ్జిలతోటి తీర్పు రాబోతుంది. వచ్చే తీర్పు ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో మాదిగ ఉప కులాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఏబీసీ వరకన్నా జరగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పు వచ్చేది మాకు అనుకూలంగా వస్తుందని విశ్వసిస్తున్నాం. వచ్చిన తీర్పును చూత కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు చూతను పార్లమెంట్లో వీళ్ళు ప్రవేశపెట్టి మా 59 కులాలకు న్యాయం చేయాలని చెప్పి మాకు ఆక్షేసిస్తున్నాం. అంతేకాకుండా నూతనంగా నిర్మించిన ఈ కమిటీ బడుగు బలహీన వర్గాలకు ఒక ఎస్సీ లెక్క కాకుండా బడుగు బలహీన వర్గాలకు సామాజిక కోణంలో అన్ని వర్గాలకు చేదోడుగా ఉండాలని అందరిని ఆదర్శంగా తీసుకొని ఈ ఆజిపూర్లో వేసిన నూతన కమిటీని ఎంఆర్పిఎస్కు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి నాయకులు తయారు చేయాలని రాబోయే రోజుల్లో వరికన సాధించుకొని మరి మన ఆకాంక్ష నెరవేర్చుకుంటూ అత్యంతమైన కీలక పాత్ర పోషించాలని మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన ఈ నూతనంగా ఎన్నుకున్న వారి నూతన ఎన్నుకున్న వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ